అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వైపీ. మనం అరకులో ఇప్పుడు మనం ఈ క్యాంపింగ్ నుంచి అయితే లగేజ్ సదురుకొని ఇక్కడ నుంచి అయితే తిరిగి ప్రయాణం అయితే అవుతాను. ఇక్కడ నుంచి మనం అరకులో ఉన్నటువంటి కటిక వాటర్ ఫాల్కి అయితే వెళ్తాను. కటిక వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ముందుగా అయితే మనకు చాపరాయి ఎదురవుతుంది కాబట్టి చాపరాయి చూసుకొని అయితే అక్కడ నుంచి బయలుదేరదాం. మన వీడియో కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మనకు ఒక లైక్ అయితే వేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మడగూడ వ్యూ పాయింట్ నుంచి అయితే తిరిగి మనం మట్టి రోడ్ నుంచి అయితే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ వ్యూ అయితే మీరు చూడండి. అరకు విశాలమైన ప్రదేశాలు, పంట పొలాలు చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మన క్యాంపింగ్ ఉన్న చోటు. ఇక్కడ నుంచి తిరిగి మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వాతావరణం చూడవచ్చు. కొండలతోని అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ నుంచి అయితే క్యాంపింగ్స్ రెంట్కి పడతాయి. ఇక్కడ నుంచి అయితే చాలా ఉన్నాయి ఈ ప్లేస్లు అయితే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా అయితే వేస్తూ వచ్చినారు. ఇక్కడ కూడా అరకు విలేజ్కి అయితే వచ్చినాం మనం. అరకు విలేజ్ నుంచి అయితే తిరిగి మళ్ళీ ప్రయాణం అయితే అవుతాను. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూడవచ్చు. అరకు ఇది ఒకసారి విలేజ్ని ఇది చూడండి. అరకు వాతావరణం ఈ వాతావరణంలో ఈ క్యాంపింగ్లు అయితే చూడడానికి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి తిరిగి అయితే మనం ప్రయాణం అయితే అవుతాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే పొద్దుతిరుగుడు తోట అయితే కనపడ్డది. సన్ఫ్లవర్ తోట. ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మనం ఒక 20 రూపీస్ అయితే అతనికి చెల్లించి అయితే లోపలికి అయితే వచ్చినాం మనం. చూడొచ్చు పొద్దుతిరుగుడు ఇంకా కాలేదు, ఇంకా కావాలి. చూడవచ్చు ఒకసారి. దీని స్పెషల్ పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ యొక్క స్పెషల్ ఏంటంటే సూర్యుడు ఎటువైపు అయితే తిరుగుతాడో అటువైపు ఈ పువ్వులు అయితే వికసించి అయితే ఉంటాయి. ఎటువైపు తిరిగితే అటువైపు ఈ పువ్వులు అయితే పూస్తూ కనబడుతూ తిరిగి ఉంటాయి. ఒకసారి చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. చాలా అద్భుతం అనిపించింది తోట అయితే. ఈ పొద్దుతిరుగుడు చేను చూడక నేనైతే దరిదాపుగా 10 సంవత్సరాలు అయితే అవుతుంది. చాలా అద్భుతం అనిపించింది. చూడంగానే లోపలికి పోవాలని అనిపించింది. ఈ పొద్దుతిరుగుడు ఇంకా కాలేదు, ఇంకా చాలా టైం పడుతుంది గింజలు కావడానికి. అప్పుడు ఈ చెట్లు కూడా ఎండిపోతాయి. అప్పుడైతే తోట ఎండినట్టు, తోట పంట అయితే అయినట్టుగా ఉంటుంది. అప్పుడైతే ఒకసారి అయితే చూడండి. ఆకులు చూడొచ్చు, వాటి పువ్వులు చూడొచ్చు. చాలా అద్భుతం అనిపించింది నాకైతే. చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఒకసారి చూడొచ్చు. పొద్దుతిరుగుడు తోట చూడక చాలా సంవత్సరాలు అయిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, వీలైతే లైక్ చేయండి. తిరిగి ఇక్కడ నుంచి ప్రయాణం అయితే మనం చాపరాయి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతనైతే మనకు చాపరాయి అయితే వస్తుంది. చూసుకుంటున్నైతే ముందుకైతే వెళ్దాం. చాలా అద్భుతం అనిపించింది ఆ రోడ్లు కానీ వాతావరణం కానీ. చూడండి అక్కడ చాపరాయి అని ఉంది కదా. ఈ నుంచి అయితే మనం టికెట్ తీసుకొని అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చి ఇక్కడికి అయితే క్రౌడ్ అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది అయితే విజిటర్స్ ఇక్కడ చూడడానికి వస్తారు. ఒకసారి అయితే చూడండి జనాలు ఎంతమంది అయితే లోపలికి వెళ్ళిళ్ళు. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు టికెట్ తీసుకుని వెళ్ళిళ్ళు. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. కానీ అక్కడికి వెళ్ళడానికి అయితే ప్రత్యేకంగా ఏం లేదు. మురికి నీళ్ళు అని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళలేదు. మాకైతే అట్లా అనిపించింది దూరం నుంచి. వెళ్ళడం ఎందుకు లేనైతే వెళ్ళలేదు. దూరం నుంచి అయితే చూస్తూ వచ్చినాం మేము. ఆ కాలువ మేము వచ్చే స్టార్టింగ్ నుంచి అయితే చూస్తూ వచ్చినాము. ఆ నీళ్ళు కొంచెం మురుగులుగానే ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం అద్భుతం అని అయితే చెప్పుకోవచ్చు. కానీ లోపలికి అయితే వెళ్ళలేదు నేనైతే. ఇక్కడ చూడడానికి మాత్రం అయితే వెహికల్స్ వాటికి పార్కింగే సరిపోలేదు, అంతమంది క్రౌడ్ వచ్చింది ఇక్కడైతే. ఇక్కడ చూస్తారు కదా చికెన్ సీకులు ఇవి. చికెన్ ఆ పుల్లలో గుచ్చి కారము అది ఇది పూసి అయితే ఇక్కడ నిప్పుల మీద అయితే కాలుతాళ్ళు. అది ఒకటి 20 రూపాయలు అంట పుల్ల. ఇంకా కాలవలేదు. కాల్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్పుదాం అనుకుంటున్నా. చికెన్ ఇది టేస్ట్ అయితే చాలా అమోఘం, అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీనికి 20 రూపాయలే కానీ 100 రూపాయలు పెట్టొచ్చు అనిపించింది. ఇక్కడ ఈ పుల్లకు 20 రూపాయలు అని చెప్పారు కదా. ఈ 20 రూపాయలు కాదు 100 రూపాయలైనా ఇవ్వచ్చు అనిపించింది. అంత అద్భుతంగానైతే ఉంది. బొంగులో చికెన్ అయితే ఇక్కడ తయారు చేస్తారు కానీ రేట్ ఎక్కువ ఉందని చెప్పి కొనలేకపోయినాం. తిరిగి అయితే ప్రయాణం అయితే ఈ నుంచి స్టార్ట్ చేసినాం మనం. ఇక్కడ తిందామని బొంగులో చికెన్ ఎంత అని అడిగితే చాలా రేట్ ఎక్కువ అని చెప్పిండు. 300 అంట బొంగులోది.
అది ఒక్కరే తినొచ్చు, ఒక్కరో ఇద్దరో తినొచ్చు అంతే. అంతటి దానికి అంత రేట్ ఎందుకని అయితే పెట్టలేకపోయాను. ఈ కాఫీ తోటలు తీగలా కనిపించినాయి కదా, అవి కాఫీ తోటలు. కాఫీ తోటల నుంచి అయితే మనం తిరిగి అయితే ప్రయాణంలో ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్పాట్ ఉంది, ఇది చూద్దామని అయితే ఆగినాము. ఆ కొండ అయితే చాలా అద్భుతంగానైతే అనిపించింది. ఇక్కడ చాలామంది ఆగి కూడా ఫొటోస్ అవి ఇవి దిగుతున్నారు. చాలా అద్భుతం అనిపించింది. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ మా ప్రయాణం అయితే ముందు కొనసాగిస్తూ వచ్చినాము. ఒకసారి ఆ కొండను చూడండి, ఆ కొండను ఎక్కి సరదాగా తిరిగితే బాగుంటుందని అయితే అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది ఆ కొండ. అసలు ఎక్కాలని ఉంది కానీ అంత దూరం మనం వెళ్ళలేము, మనం వేరే కాడికి వెళ్ళాలి. తిరిగి అయితే ఇక్కడ ఎందుకు ఆపినామంటే కాఫీ తోటలు చూడొచ్చుగా, మిరియాల తోటలు, కాఫీ తోటలు ఇవేనంటాయి చెట్లు. అందుకే ఈ చెట్లను ఒకసారి జూమ్ చేసి చూపెడతాను మీకు. ఇయే కాఫీ పొడి, కాఫీ గింజలు చూడొచ్చు, ఈ చెట్లే. ఇక్కడ నుంచి తిరిగి ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం మనం అయితే. ఈ దట్టమైన అడవిలో సింగిల్ రోడ్డు మీదనైతే వెళ్తున్నాం మనం. ఈ రోడ్లు అయితే దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఆగింది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఇక్కడ ఉన్న చర్చిని కూడా ఒకసారి వ్యూ మీకు చూపెడతాను. చూడొచ్చు చర్చి. అరకులో ఈ చర్చి కొంచెం ఫేమస్ అంట. ఈ చర్చి దగ్గర చాలా షూటింగ్లు కూడా జరిగినాయంట. అయినప్పటికీ మనమైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయింది. తిరిగి అయితే మనం ముందుకైతే వెళ్ళాలి, చాలా కష్టమైంది. ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే ఒకసారి వ్యూ పాయింట్ మీకు చూపెడతా. ఏది కటిక వాటర్ ఫాల్ అని చెప్పిన కదా, ఆ కటిక వాటర్ ఫాల్ను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దూరం నుంచి అయితే ఒకసారి వైట్గా కనబడుతుంది కదా దూరం నుంచి, అదే కటిక వాటర్ ఫాల్. చాలా దూరం ఉన్నాం మనం ఇక్కడ నుంచి అయితే, ఈజీగా కనబడుతుంది చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం మొత్తం మట్టి రోడ్డు మీదనైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ అట్లా వెళ్ళాలి. బండి పోవడం కూడా చాలా కష్టం. చూడొచ్చు రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం తింకర వంకర అన్నట్టున్నాయి రోడ్లు. ఆ రోడ్ల ఈ కటిక వాటర్ ఫాల్ అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకున్నా కానీ, ఆ కఠినమైన రోడ్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటమే కటిక వాటర్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోడ్లు చాలా కఠినమైన చెప్పుకోవచ్చు. మొత్తం మట్టి రోడ్డు, ఆ టర్నింగ్లు అయితే చెప్పుకోలేము, మొత్తం దారుణం అని చెప్పుకోవచ్చు. అందుకని దీన్ని కటిక వాటర్ ఫాల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి రోడ్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయో చూడొచ్చు. ఒక కారు పోవడానికి బైక్ ఆపుకోవాల్సి వస్తుంది, అంత దారుణమైన రోడ్లు అని చెప్పుకోవచ్చు ఇవి. టర్నింగ్లు అయితే చాలా దారుణమైన టర్నింగ్లు అయితే చేస్తూ వచ్చిళ్ళు ఈ రోడ్డుకు. కొంచెం విశాలం చేసి ఉంటే బాగుండేది. ఏమైనా మిస్ అయిందంటే లోయలో పడతాయి కొన్ని అయితే బండ్లు, అంత దారుణంగా ఉన్నాయి. ఒకసారి అయితే వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. చాలా ఎత్తు నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే ఇక్కడ నుంచి పోతానే. మనం దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఒక 2 కిలోమీటర్లు ఉంది. కటిక వాటర్ ఫాల్స్ అంటే కఠినంగా ఉంది ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు. చాలా కష్టమైంది ఫ్రెండ్స్. ఇదైతే కటిక వాటర్ ఫాల్స్ అంటే కఠినంగా ఉంది, చాలా కష్టం. సాయంత్రం 5 అవుతుంది, వర్షం కూడా పడుతుంది, ఏం కనపడట్లేదు వ్యూ అయితే. ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే 24 కిలోమీటర్లు అయితే తిరిగి వచ్చినాం. మేము మర్చిపోయి ముందుకు వచ్చినాం, మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చినాం ఈ వాటర్ ఫాల్ చూడడానికి. మధ్యలో వర్షం వచ్చింది, తర్వాత క్లైమేట్ అంతా పోయింది. చూడొచ్చు ఒకసారి వాటర్ ఫాల్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒకసారి ముందుకైతే వెళ్ళి చూపెడతాం మీకు వాటర్ ఫాల్. ఒకసారి ఈ వాటర్ ఫాల్ చుట్టూ సరౌండింగ్ చూపించే ప్రయత్నం అయితే మీకు చూపిస్తాను. చూడొచ్చు ఈ నుంచి. ఈ కఠినమైన కటిక వాటర్ ఫాల్ ఎట్లా అనిపించిందంటే, ఒకసారి కింది నుంచి పైకి ఆకాశానికి చూసినంత హైట్ కనపడ్డది. ఈ వాటర్ ఫాల్ వీడియో తీయడానికి ఫోన్ కెమెరా మీద మొత్తం నీళ్ళే మొత్తం జల్లులాగా పడుతుంది. వాటర్ ఫాల్ కోసం 24 కిలోమీటర్లు రిటర్న్ అయితే వచ్చినాం. చూడొచ్చు దారుణమైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం. 2 కిలోమీటర్ల డిస్టెన్స్, ట్రాఫిక్ కూడా ఉంది. ఫోన్ కేరే